Hi friends, welcome to our channel. My name is Srikanth Jonalgada. సో మనం ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఇండిసెస్ గురించి చూద్దాం. అండ్ నేను అనుకున్నట్టు మనకు మార్కెట్ అనేది ఒబే అయిందా, ప్లే అయిందా, లేదంటే మనకి ఎగనెస్ట్గా ఉందా అనేది కూడా వెరిఫై చేద్దాం. ఫస్ట్ థింగ్ ఇస్, మీకు నిన్న కూడా చెప్పాను నేను, మార్కెట్ అయితే లోయర్ ఫ్రేమ్, హయ్యర్ టైం ఫ్రేమ్లో ఎలా ఉంది అనాలిసిస్ అనేది కూడా. అండ్ గ్యాప్ అప్ ఎక్కడ ఓపెన్ అయితే, మీన్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా కానీ ఎక్కడ ఓపెన్ అయితే ఎలా ప్లాన్ చేయాలని కూడా చెప్పాను. ఓకే, సో మనం అనుకున్నట్టే TP2 బ్యాండ్ దగ్గరనే ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ వెరీ నియర్ టు బ్యాండ్లోనే ఓపెన్ అయింది. ఓకే, బ్యాండ్ దగ్గరే బ్యాండ్లో ఓపెన్ అయింది. ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అయితే మీకు చెప్పాను నిన్న. సో ఫస్ట్ టార్గెట్ ఈస్, ఓకే, ఈ లో అని బ్రేక్ అయితే మాత్రం ఆబ్వియస్లీ బయర్ రేంజ్ యాజ్ వెల్ యాజ్ ద TP2 రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేశాను. ఇది దాటి కిందికి వెళ్ళిపోతే TP3 అండ్ TP4 వరకు రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. సో అది మనకు జస్ట్ ఇది స్మార్ట్ AI లెవెల్స్, జస్ట్ స్టడీ ఆఫ్ AI లెవెల్స్ కానీ స్విచ్ ఆన్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తుంది ఆల్మోస్ట్ ఇట్ ఈస్ టచ్ విత్ ద TP3. సో ఇఫ్ యూ వాంట్ సీ హియర్, జస్ట్ ఐ క్లిక్ హియర్, TP3 బ్రాండ్ అయితే టచ్ చేసింది. ఓకే, సో మనం అనుకున్నట్టే ఆల్మోస్ట్ TP3 రేంజ్ వరకు వచ్చింది. కానీ ఇంకా ట్రెండ్ అయ్యి ఉంటే ఆల్మోస్ట్ ఇంకా TP4 వరకు వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఎండ్ ఆఫ్ ద టైంకి అంటే లైక్ మార్కెట్ ఆఫ్టర్ 12:30 తర్వాత డైరెక్షన్ తీసుకొని బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యింది. అంటే మార్కెట్ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఏ వాలటైల్లోనే క్లోజ్ అయిపోయింది. అంటే ఎక్కడ ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అదే రేంజ్ వరకు రీచ్ అయ్యి కొంచెం తక్కువలో క్లోజ్ అయింది. అంటే మైనస్ ఈస్ 18 పాయింట్స్ టు 19 పాయింట్స్ మాత్రమే అయింది నిఫ్టీ. సో మనకి ఎండ్ ఆఫ్ ద సెక్షన్లో చూస్తే మనకేం తెలుస్తుంది తెలుసా, బయింగ్ సినారో ప్యాటర్న్ ఫామ్ అయింది అని అర్థమవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, సో ఆల్మోస్ట్ ఈజ్ అ డైరెక్షన్ ట్రెండ్ లైన్ యాజ్ వెల్ యాజ్ డైనమిక్ సపోర్ట్, రెండు బులిష్ ప్యాటర్న్స్లో హైయర్ హై బ్రేక్ చేసుకుంటూ వచ్చేసింది. ఓకే, సో ఇది స్టెబిలిటీ అయ్యి ఇంకా పైకి వెళ్తుందా లేదా అనేది కూడా ఒక్కసారి వెరిఫై చేద్దాం విత్ రెస్పెక్ట్ ఆఫ్ మన లెవెల్స్లో. జస్ట్ దానికి వెరిఫై చేయడానికి జస్ట్ 2 అవర్ టైం ఫ్రేమ్ పెడితే మనకు చెప్పాం, గుర్తుంది కదండి. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి కిందికి వచ్చింది, ఇంకా కిందికి వస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ అవ్వలేదు. సో నేను అనుకున్న ప్రకారం అయితే, సో యావరేజ్ లైన్ ఈజ్ దిస్ వన్, 23,796 ఆర్ 800 రేంజ్. సి దిస్ ఇస్ 810 రేంజ్. ఇది డైనమిక్ రెసిస్టెన్స్ లైన్ ఉంది. ఈ రేంజ్లోనే ఇంకొక 1 డే కూడా 1 or 2 days కూడా ఇదే రేంజ్లో ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ రేంజ్ బ్రేక్ దాటితేనే దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఐ సైడ్కి మార్కెట్ వెళ్తబోతుందని ప్రిడిక్ట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ అవర్ నిఫ్టీ అనాలిసిస్. ఓకే, సో జరిగింది యాజ్ వెల్ యాజ్ ఈ వీక్ యొక్క సినారియో ఎలా ఉంటుందో కూడా మనం చూసాము. ఓకే, సో దాని ప్రకారంగానే మోస్ట్లీ మార్కెట్ అనేది వర్క్ అవుతూ ఉంది మన ఇండికేటర్ ప్రకారంగా. రియల్గా వర్క్ అయితే మీరు ఒక లైక్ చేయండి. ఈ వర్త్ పెట్టిన నా అనాలిసిస్కి వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, దెన్ కమ్ టు దట్ సినారియో టుమారో. రేపు ఎలా ఉండబోతుందో ప్యాటర్న్ కూడా చూద్దాం. ఓకే, జస్ట్ సింపుల్గా నేను ఏం చేయట్లేదు, ఇవే లెవెల్స్ని ఇలాగే ఉంచేసి ఓకే టుమారో యూస్ చేస్తున్నాను. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు సీ దిస్ మంత్లీ అండ్ వీక్లీ లెవెల్స్ కూడా విత్ వాల్యూమెట్రిక్ లెవెల్స్ కూడా ఆన్ చేద్దాం. మనకు అసలు ఏమవుతుంది వాల్యూమెట్రిక్ లెవెల్స్లో కూడా చూద్దాం. ఓకే, సో ఆన్ చేస్తే రేపటి యొక్క లెవెల్స్ అనాలిసిస్ యొక్క లెవెల్స్ వచ్చేసినాయి. ఓకే, సో మనకి ఇక్కడ ప్యాటర్న్ ప్రకారంగా ఏం చెప్తుంది చూడండి. సో వీక్లీ లెవెల్స్ ఇక్కడే ఉన్నాయి. ఓకే, అండ్ ఫస్ట్ బ్యాండ్ లెవెల్స్ చూద్దాం. ఓకే, సో బ్యాండ్ లెవెల్స్ ఏంటి, TP1 ఈజ్ లోయర్లో ఫామ్ చేసింది అండ్ TP2 ఈజ్ లోయర్లో ఫామ్ చేసింది. TP4 మాత్రం లోయర్లోనే ఆల్మోస్ట్ అదే రేంజ్లో ఉంది. ఓకే, సో ఆబ్వియస్లీ మనకు విత్ రెస్పెక్ట్ ఆఫ్ వీక్లీలో చూసినా, విత్ రెస్పెక్ట్ ఆఫ్ డైలీ అనాలిసిస్లో చూసినా కానీ మార్కెట్ అయితే బులిష్ లెవెల్స్ ప్యాటర్న్స్కి ఫామ్ అవుతున్నాయి, కానీ ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓకే, 23,850 810 లెవెల్ దాటితేనే నేను రియల్గా హై సైడ్ డైరెక్షన్కి చూస్తాను. ఎందుకు అంటే విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి, వాల్యూమ్ కూడా ఉంది. ఏంటి అంటే సి డైలీ వాల్యూమ్స్కి అబోవ్ క్లోజ్ అయింది అండ్ వీక్లీ వాల్యూమ్ దగ్గరికి వచ్చేసింది. సో మార్కెట్ అయితే ఒక రేంజ్ ప్యాటర్న్ని క్రియేట్ చేయబోతుందని నాకు అర్థమవుతుంది. ఓకే, సో కమ్ టు సినారియో హియర్. సారీ గైస్, ఇక్కడ చూద్దాం. ఓకే, వేర్ మంత్లీ వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయి, దిస్ ఇస్ ద మంత్లీ వాల్యూమ్, దిస్ ఇస్ ఆల్సో క్వార్టర్లీ వాల్యూమ్, ఎందుకంటే ఈ క్వార్టర్ ఇది స్టార్ట్ అయింది కాబట్టి. సో ఆల్మోస్ట్ ఇదే రేంజ్ ఉంది కాబట్టి, సో రేపు 23,800 రేంజ్, 830 ఆర్ 850 రేంజ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే,
సో ఈ రేంజ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే మార్కెట్ ఆల్మోస్ట్ బయింగ్ సెల్లింగ్ జోన్ బ్యాండ్ ఇక్కడ ఉంది అండ్ బ్యాండ్స్ కూడా లిటిల్ బిట్ వైడ్గా ఉన్నాయి. ఓకే, లిటిల్ బిట్ వైడ్గా ఉంది. సో ఆబ్వియస్లీ వెర్ ఇస్ ద సపోర్ట్ అనుకుంటే నేను కన్సిడర్ చేసేది సపోర్ట్ ద TP1 అనేది బ్యాండ్ అనేది సపోర్ట్ కిందకి కన్సిడర్ చేస్తాను. 23,600 రేంజ్కి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది దాటితేనే అంటే బులిష్ లెవెల్స్ ఇది ఫామ్ చేసింది. ఓకే, లాస్ట్లో బయర్స్ బాగా ఇనిషియేట్ అయ్యారు. ఓకే, సో ఈ బయింగ్ సెల్లింగ్ జోన్ ఇదే రేంజ్లో ఉంది. సో ఎల్లో బ్యాండ్, దిస్ ఈజ్ అవర్ ఎల్లో బ్యాండ్ 23,596 అనేది ఎల్లో బ్యాండ్. ఇది మనం డైలీ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుందండి. మనం ఏమి ప్లాట్ లెవెల్స్ గీసుకోవాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ అవర్ ఇండికేటర్. ఓకే, చాలా కష్టపడ్డాం ఈ ఇండికేటర్ని ఉపయోగించుకోవడానికి. సో ఆటోమేటిక్గా లెవెల్స్ ప్లాట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, సో ఈ రేంజ్ దాటితేనే నేను డౌన్ సైడ్కి చూస్తానండి. అప్పటిదాకా నా వ్యూ ఈజ్ అప్ సైడ్ ఫర్ ద డైలీ అనాలిసిస్ లెవెల్స్లో. ఓకే, సో డైలీలో అయితే ఓకే నా వ్యూ ఈజ్ అప్ సైడ్ ఫర్ డైలీ. ఓకే, సో వేర్ ఈజ్ సపోర్ట్ అంటే దిస్ ఈజ్ ద మై సపోర్ట్ 23,600 ఆర్ 23,000 ఓకే 500 రేంజ్ ఈజ్ మై సపోర్ట్ కిందకి నేను కన్సిడర్ చేస్తాను. నేను కాల్ తీసుకోవాలన్నా రేపు ఈ కాల్ మీదనే బై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, వెన్ అవర్ డిప్ ఈస్ కమింగ్ దెన్ రేంజ్ ఒక సపోర్ట్ తీసుకున్నాకనే నేను బై చేసుకుంటూ ఉంటాను. ఓకే సార్, ఇది బాగుంది, బట్ వేర్ అబౌట్ రెసిస్టెన్స్ అంటే నా ఫస్ట్ టార్గెట్ ఈజ్ రెసిస్టెన్స్ ఈజ్ దిస్ వన్. ఇఫ్ యూ వాంట్ సీ హియర్ ఓకే, మీకు ఇక్కడ ఒక ప్యాటర్న్ కనబడతా ఉంది. నేను ఇండికేటర్స్ ఆఫ్ చేశాను. సింపుల్గా మీకు చూడండి, ఈ లెవెల్ నుంచి ఆర్ ఈ లెవెల్ నుంచి నాకు ఇలా ప్లాట్ గీసుకుంటే ఓకే, నౌ ఇట్ ఈస్ కమింగ్ టు టెస్ట్. సో ఈ ట్రెండ్ లైన్ ఇది బ్రేక్ చేయడానికి వెళ్తుంది. ఓకే, బ్రేక్ చేసి సపోర్ట్ తీసుకుంటేనే అప్ సైడ్కి వెళ్ళే డైరెక్షన్ ఉంది. ఎక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటే 24,000 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, ఈజ్ అ ట్రెండ్ లైన్స్ ప్యాటర్న్ ప్రకారంగా చూస్తే. బట్ మనం అంత ఎక్కువగా మాన్యువల్ ట్రేడ్ అయితే నేను ఎక్కువ చేయను, మాన్యువల్గా వర్క్ ఎక్కువ చేయను. సో కొంచెం ఎడిక్ట్ అయిపోయాను ఇండికేటర్కి. ఎందుకంటే నాకు నా సైకాలజీ లెవెల్స్ ప్రకారంగా ఇండికేటర్ని నేను బిల్డ్ చేసుకున్నాను. మార్కెట్ యొక్క ఆపరేటర్ లైక్ FIDA వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆలోచించుకొని నేను బిల్డ్ చేసుకున్నాను. మోస్ట్లీ ఇట్ ఈస్ వర్కింగ్. ఓకే, సో ఇట్స్ కేమ్ యాజ్ అ సపోర్ట్ అండ్ దిస్ ఇస్ ద టార్గెట్ రెసిస్టెన్స్ ఫర్ ద రేపటి నిఫ్టీ లెవెల్స్. ఓకే, సో కమ్ టు దట్ సెన్సెక్స్ ఆల్సో సేమ్ లైక్ దట్. ఓపెనింగ్ పాయింట్ నుంచి ఫాలో అయింది, TP3 బ్యాండ్ వరకు రీచ్ అయింది. ఇది కూడా రివర్స్ అగైనెస్ట్ డైరెక్షన్ తీసుకొని పైకి వెళ్ళిపోయింది. సో దీన్ని కూడా టుమారో లెవెల్స్ క్లిక్ చేస్తే ఆల్మోస్ట్ ద లెవెల్స్ విల్ బి ప్లాట్. సీ హియర్. సో ఇది కూడా రేపు 77,800 రేంజ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కింద కన్సిడర్ చేస్తాను. అండ్ వేర్ అబౌట్ రెసిస్టెన్స్ అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ హియర్ అండ్ సెకండ్ రెసిస్టెన్స్ ఇది 78,650 ఆర్ 700 రేంజ్ అనేది స్ట్రాంగెస్ట్ మార్కెట్కి రెసిస్టెన్స్ కిందకి నేను కన్సిడర్ చేస్తాను. మార్కెట్కి అండి, ఇండికేటర్ కాదు. నా ఆలోచన ఎప్పుడు FI ఆపరేటర్ లెవెల్స్ ఎలా ప్లే చేస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో బట్టే ఇది చూస్తూ ఉంటాను. ఓకే, దిస్ ఈస్ ఫర్ ద సెన్సెక్స్ లెవెల్ ఫర్ ద టుమారో. అండ్ కమ్ టు ద బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఇట్స్ ఏ ట్రెండ్ అయితే మనం అనుకున్నట్టు ప్లాట్ అయిపోయింది. ఎందుకు సార్ అంటే ఇక్కడ TP2 బ్రేక్ చేసుకొని కిందికి వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ TP3 TP4 కూడా టచ్ అయిపోయింది. ఇఫ్ యూ వాంట్ సీ హియర్ జస్ట్ క్లిక్ స్టడీ AI లెవెల్స్, జస్ట్ క్లికింగ్ హియర్, సీయింగ్ నౌ యూ కెన్ సీ హియర్ దిస్ TP3 ఆల్మోస్ట్ వెరీ నియర్ టు TP4 వరకు రీచ్ అయింది. ఇంకొంచెం వచ్చుంటే బాగుండేది TP4 టచ్ చేసుకొని పైకి వెళ్తే. సో ఆబ్వియస్లీ ఈ రేంజ్లో ఒక సపోర్ట్ క్రియేట్ చేసుకొని మార్కెట్ అయితే పైకి వచ్చేసింది. ఓకే, సో మార్కెట్ అయితే పైకి వచ్చేసింది. ఇక్కడ మీకు ఒకటి చెప్తాను, సింపుల్గా చూడండి. ఓకే, జస్ట్ క్లిక్ స్టడీ AI లెవెల్స్, స్మార్ట్ AI లెవెల్స్, స్టడీ AI లెవెల్స్ ఆఫ్ చేస్తున్నాను. నౌ యూ కెన్ చూడండి ద సెల్లింగ్ బ్యాండ్. ఓకే, నేను మీకు చెప్పాను కదా సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు, ఈ రేంజ్లో సెల్లర్స్ ఉన్నారు. ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు సెల్లింగ్ బ్యాండ్. ఓకే, ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అయితే ఫస్ట్ టార్గెట్ ఈ సెల్లింగ్ లెవెల్, దెన్ ఈ సెల్లింగ్ కాంప్రమైజ్ అయిపోతే మాత్రం ఆబ్వియస్లీ ఎల్లో బ్యాండ్ అని చెప్తాను. TP1 అండ్ ఎల్లో బ్యాండ్ ఇది కానీ కంటిన్యూ అయింది కాబట్టి నిన్న ఈరోజు 20 రేంజ్కి వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ బ్రేక్ చేసింది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆల్రెడీ సెల్లర్స్ ఉన్నారు ప్రీవియస్గా. సో ఆబ్వియస్లీ ఈ సెల్లింగ్ రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అందుకని ఆ రేంజ్ వరకు వెళ్ళి సెల్లింగ్ నుంచి మళ్ళీ పుష్ చేసి కిందికి వచ్చి క్లోజ్ అయిపోయింది. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ కూడా రేపు అనాలిసిస్ చూద్దాం. సో లాస్ట్లో బయింగ్ ఇనిషియేట్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా విత్ రెస్పెక్ట్ ఆఫ్ అవర్ లెవెల్స్, విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్. ఓకే, సో విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమెట్రిక్. ఓకే,
వాల్యూమ్ స్పెక్ట్రమ్ని కూడా ఉపయోగించుకొని మనం అనాలిసిస్ చేద్దాం. సింపుల్ జస్ట్ క్లిక్ ఫర్ ద టుమారో లెవెల్స్. ఓకే, జస్ట్ క్లిక్ చేశాను, మనకు ఆటోమేటిక్గా రేపటి లెవెల్స్ ఫామ్ చేస్తున్నాయి. రేపటి లెవెల్స్ కూడా సేమ్ యాజ్ ఎ నిఫ్టీ లాగానే బ్యాంక్ నిఫ్టీ కూడా ఉంది. కాకపోతే వాల్యూమ్ ప్రకారంగా ఉంది, కాకపోతే ద లెవెల్స్ ప్రకారంగా అయితే లిటిల్ బిట్ వైడ్గానే ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ సీ హియర్ TP1 అండ్ TP1. ఓకే, సో TP4 కింద డౌన్ సైడ్ ఫామ్ చేసింది, అంటే లోయర్లోనే ఫామ్ చేసింది. మార్కెట్ అయితే లోయర్లో ఫామ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బట్ రేపటి లెవెల్స్ వైడ్గా ఉన్నాయి కాబట్టి సో ట్రెండ్ కంటిన్యూ అయినా కానీ ద ఫస్ట్ రెసిస్టెన్స్ అయితే ఈ రేంజే ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే సార్ సింపుల్గా చెప్తున్నాను, స్మార్ట్ ఏ లెవెల్స్ని ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ రోజుతో కంపేర్ చేస్తే రేపటి లెవెల్స్ వైడ్గా ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఓకే, సో చోపీ అన్న అవ్వచ్చు మార్కెట్, ఆర్ వాలటైల్ అయినా అవుతుంది రేపు మార్కెట్ అయితే పక్కా గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ సో బయింగ్ సెల్లింగ్ జోన్ అనేది TP2 బ్యాండ్లో ఉంది కాబట్టి ఆబ్వియస్లీ అదే రేంజ్లో వీక్లీ వాల్యూమ్ అనేది ఉంది కాబట్టి ఇట్ యాక్ట్స్ యాజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. 50,200 రేంజ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి ఉంటుంది అంటే రేపు. ఓకే, అండ్ వేర్ అబౌట్ సపోర్ట్ అంటే సపోర్ట్ ఐ కన్సిడర్ యాజ్ అ దిస్ వన్ సార్, 49,500 రేంజ్ అనేది సపోర్ట్ కిందకి కన్సిడర్ చేస్తాను. రేపు మాత్రం మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ రేంజ్ టు ఈ రేంజ్లోనే ప్లే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది బ్రేక్అవుట్ అయితేనే, అంటే బయింగ్ సెల్లింగ్ జోన్ ఉంది కదా, ఈ జోన్ బ్రేక్ అవుతే ఓకే, ఇది ప్రజెంట్ అయితే దీని కిందే ఉంది కాబట్టి మార్కెట్ యాంక్సే ఇట్ ఈస్ ఎ సెల్లర్ జోన్. ఓకే, ఇది బ్రేక్ అవుతే మాత్రమే యాజ్ అ బయింగ్ జోన్ కింద కన్సిడర్ చేస్తాను. ఫస్ట్ టార్గెట్ ఈస్ TP3 అండ్ దెన్ TP4 వరకు చూస్తాను. ఎందుకు TP4 వరకు చూస్తానంటే ద వాల్యూమ్ మంత్లీ వాల్యూమ్ ఆల్సో యాంటిసిపేషన్ టు టెస్ట్ టచ్ అయింది, TP4ని టచ్ అయింది కాబట్టి ఆబ్వియస్లీ ఇదే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి కన్సిడర్ చేస్తాను. వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్, నాట్ ఫర్ మీ. ఓకే, యాజ్ పర్ ఇండికేటర్ కాదు, మార్కెట్ యొక్క సైకాలజీ ప్రకారంగా నేను ఇది చెప్తున్నాను. ఓకే, సో ప్రజెంట్ అయితే నా రేపు బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం సో 49,500 కాల్ తీసుకోండి ఆబ్వియస్లీ. ఓకే, 49,500 కాల్ తీసుకోండి ఆబ్వియస్లీ, చాలా బెటర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు ఈ లో బ్రేక్అవుట్ అవుతుందో మీ కాల్ని క్లోజ్ చేసుకోండి. ఓకే, జస్ట్ స్టాప్ లాస్ ఇచ్చి మళ్ళీ పైకి వచ్చినా కానీ మళ్ళీ ఎంటర్ అవ్వండి. సో ఫస్ట్ టార్గెట్ ఈస్ ఇయర్, సెకండ్ టార్గెట్ ఈస్ ఇయర్ వరకు వెయిట్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ మై అనాలిసిస్ ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీ. ఓకే, దిస్ ఈస్ ద వీక్లీ వాల్యూమ్ ఉంది కాబట్టి ఇదే రేంజ్లో 50,000 రేంజ్ అనేది ఉన్నది. సో ఓకే గైస్, రియల్గా నా అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.